హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ అవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసి దే కాల్ హిమ్ ఓజీ. ఈ మూవీ అయితే మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఈ మూవీ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అదైతే మీ ఇష్టం. ఇంకా మూవీ స్టార్టింగ్ వచ్చేసరికి మూవీ స్టార్ట్ అయ్యేది ఏంటంటే జపాన్లో నార్మల్గా యకూజా అని చెప్పి ఒక క్లాన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసేసరికి ఏం లేదు, నార్మల్గా ఓజీ అంటే ఓజస్ గంభీర అని చెప్పి ఒక వ్యక్తి ఉంటారు. ఆయన ఒక గ్యాంగ్స్టర్. ఆ గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడు, గ్యాంగ్స్టర్ అయిన దాని తర్వాత ఏమైంది, ఆయన ముంబై వదిలేసి వెళ్ళడానికి కారణాలేంటి, మళ్ళీ తిరిగి రావడానికి కారణాలేంటి అనే దాన్ని పెట్టి ఉంటుంది. మీరు ఇది ఏదైతే ట్రైలర్లో చూసారో యాజ్ ఇట్ ఈజ్ అదే స్టోరీ. స్టోరీ అయితే కొత్తది కాదు, జస్ట్ నార్మల్గా రొటీన్ స్టోరీయే. మెయిన్ ఏంటంటే మనం ఈ ఫిలిం డైరెక్టర్ సుజిత్ గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ ఫిలిమ్స్ అన్నిట్లో ఏంటంటే ఆయన పొలిటికల్ పార్టీస్ గురించి కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కొన్ని మాటలు లేకపోయినా కూడా ఇంక్లూడ్ చేయడం అలాంటివి ఉండేది. కానీ ఏంటంటే ఈ మూవీలో అలాంటివి ఏమీ లేదు. నో పొలిటికల్ డైలాగ్స్, నో ఇండైరెక్ట్ కామెంట్స్ ఏమీ లేవు. నార్మల్గా ఉంటుంది. ఈ సోదంతా మాకెందుకు మావా, మూవీ ఎలా ఉంది ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే అంతగా నచ్చలేదు. అంటే స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ దాకా మూవీ అనేది చాలా బాగా వెళ్ళింది. అంటే స్టార్టింగ్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి నార్మల్గా ఇంట్రడక్షన్ దాకా, హీరో ఇంట్రడక్షన్ అండ్ ఫస్ట్ ఫైట్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత నుంచి ఏంటంటే మూవీ ఇంకా స్లోగా వెళ్తూ ఉంటుంది. చాలా అంటే చాలా జెట్ ల్యాగ్. ఇంకా ఇంటర్వెల్ పోర్షన్ ముందు దాకా మూవీ అనేది చాలా ల్యాగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా బాగుంది. మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఫ్యూ సీన్స్ ఉంటాయి, అవి ఓవర్ ది టాప్ అని అనిపించాయి. మ్యాక్సిమం ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి కొంచెం విఎఫ్ఎక్స్, గ్రీన్ స్క్రీన్ మ్యాట్ అదంతా తెలిసిపోతుంది పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్లో. అంటే నార్మల్గా ఆ విఎఫ్ఎక్స్ అనేది కొన్ని కొన్ని చోట్ల తెలుస్తుంది. ఓవరాల్గా అయితే ఉన్న దాంట్లో బాగానే చేశారు. అంటే విజువల్గా కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. సినిమాటిక్ థీమ్ కానీ మొత్తం బాగుంది. గ్యాంగ్స్టర్ డ్రామా అనేది ఏంటంటే వాళ్ళు యూనివర్స్ని పిలిచేద్దాం అనుకుని సరిగ్గా చెప్పలేకపోయారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెస్ట్ అని అనుకుంటాను ఓవరాల్ మూవీ మొత్తం మీద. ఫస్ట్ హాఫ్ ఏంటంటే చాలా ల్యాగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే పర్లేదు. ఒక పోలీస్ సీక్వెన్స్ ఉంటుంది, అంటే పోలీస్ స్టేషన్లో సీక్వెన్స్, అదైతే చాలా బాగుంది. పైగా ఏంటంటే క్లైమాక్స్ బాగా తేల్చేసినట్టు ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఫస్ట్ హీరోయిన్ విలన్ని కొంచెం ఇంపార్టెంట్ రోల్స్లో చూపిస్తారు, అంటే ఈక్వల్గా చూపిస్తారు. క్లైమాక్స్ ఏంటంటే చాలా వరకు తేల్చేశారు. ఇంకా కొన్ని సీక్వెన్సెస్లో అయితే చాలా ఇల్లాజికల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం స్పాయిలర్గా మాట్లాడదాం. ఏంటంటే క్లైమాక్స్లో కొన్ని సీన్స్ ఉంటాయి, నార్మల్గా రివీల్ చేస్తూ ఉంటారు ఎవరు చంపారు అని. ఆ రివీల్ చేసే దగ్గర ఏంటంటే కొంచెం కామెడీగా అనిపించిద్ది. అంటే ఆ ప్లేస్లో ఏంటంటే విలను ఒక చోట ఉంటారు, అలాంటిది ఆయన అప్పటికప్పుడే వేరే చోటకి ఎలా షిఫ్ట్ అయ్యారు నియర్లీ. ఈ సీన్ దగ్గర అయితే చాలా అంటే చాలా ఇల్లాజికల్గా ఉంటుంది. అంటే నార్మల్గా ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్ కూడా ఉండదు, జస్ట్ నార్మల్గా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. ఇటు సైడ్ ఏంటంటే హార్బర్లో ఉంటారు, మళ్ళీ అటు సైడ్ తీరా చూస్తే ఆయనేమో వేరే చోట ఉంటారు, అక్కడ నుంచి కొంచెం దూరంలో. ఆ సీన్ చాలా ఇల్లాజికల్గా అనిపించింది. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి తమన్ గారు అయితే ఆయన ఇవ్వాల్సిన వాటిలో బాగానే ఇచ్చారు. అంటే కొన్ని కొన్ని చోట్ల చాలా బాగుంటుంది బీజియం, ఇంకొన్ని చోట్ల ఏంటంటే మరీ లౌడ్గా ఉంటుంది. అంటే బేస్ బాగా ఇచ్చేసి బీజియం సరిగ్గా అర్థం కాకుండా ఉండేటట్టు ఉంటుంది. అంటే ఓవర్ ది టాప్ లౌడ్ బీజియం టైప్ ఉంటుంది. ఇంకా మ్యూజిక్ అయితే మిగిలిన వాటిలో చాలా బాగుంది. నార్మల్ రిలీజ్ చేసిన సాంగ్స్ అన్ని బాగానే హిట్ అయ్యాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేసరికి హీరో పవన్ కళ్యాణ్ గారు పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆయన చేసిన మూవీస్లో అంతగా ఆయనకి యాక్టింగ్కి స్కోప్ లేదు. ఈ మూవీ అయితే కొంచెం పర్లేదని చెప్తాను వాటితో పోలిస్తే. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ యాక్టింగ్ అయితే అంతేం లేదు, జస్ట్ నార్మల్గా అన్ని మూవీస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. అంటే యాక్టింగ్ అంతగా ఏమి అవ్వట్లేదు, అది తెలిసిపోతుంది. ఇంకా విలన్ అంటారా, విలన్ని స్టార్టింగ్ మొత్తం బాగానే చూపించారు. ఆ రోల్కి ఏంటంటే ఆయన్ని కొంచెం సెట్ అవ్వలేదు. స్టార్టింగ్ మొత్తం బాగానే ఉంది, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి డిఫరెన్సెస్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఉన్న రోల్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. అలాగే ఈ మూవీకి ఏంటంటే ఇంకో మూవీ క్రాస్ ఓవర్ టైప్ ఏదో ప్లాన్ చేశారు, కానీ ఏంటంటే అది అంతగా ఏం అనిపించలేదు. ఏదో జస్ట్ నార్మల్గా ఫ్యాన్స్ అందరూ అనుకున్నారని చెప్పి ఏదో ఇరికిచ్చినట్టు ఉంటుంది. ఇదైతే క్రాస్ ఓవర్లా లేదు, జస్ట్ నార్మల్గా ఏంటంటే టూ క్యారెక్టర్స్ని నేమ్స్ పెట్టి పిలుస్తారు అంతే, జస్ట్ ఏమీ ఉండదు క్రాస్ ఓవర్ లాంటివి. నాకైతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం మార్కు, సెకండ్ హాఫ్లో కొంచెం లూసిఫర్ థీమ్ అనిపించింది. అంటే స్టోరీ కానీ ఇంట్రడక్షన్ కానీ వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ కానీ ఇంచుమించు కొంచెం అలా అనిపించింది. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.